తమిళనాడు సీఎం విజయ్ క్యాబినెట్ లో టీడీపీ మార్క్. తమిళనాడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం కొలువు తీరిన వేళ ఒక పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఆ పేరే కీర్తన సంపత్. కేవలం 29 వయసులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించిన ఈమె పక్కా తెలుగు మూలాలున్న మహిళ కావడం విశేషం. అయితే ఆమె ఈ స్థాయికి చేరడం వెనక తెలుగుదేశం పార్టీతో ఉన్న బలమైన అనుబంధం, చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వం ఎంతో ఉందనే చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కీర్తన సంపత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు ఐపాక్, షో టైమ్ కన్సల్టింగ్ వంటి సంస్థల్లో రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. ముఖ్యంగా 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మక విజయం సాధించడంలో కీర్తన కీలక పాత్ర పోషించారట. చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార వ్యూహాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో, డిజిటల్ క్యాంపెయిన్లను నడిపించడంలో ఆమె తన మేధస్సును చాటుకున్నారంటున్నారు. బాబు విజన్, నిర్వహణ సామర్థ్యం ఆమెకు రాజకీయాలపై లోతైన అవగాహన కల్పించాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడి దగ్గర నేర్చుకున్న రాజకీయ పాఠాలే ఆమెను తిరువళ్ళూరు నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ తన వ్యూహకర్త అనుభవం పరిపాలనలో ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. బహుభాషా కోవిదురాలైన కీర్తన తెలుగు, తమిళం, ఇంగ్లీష్ సహా 5 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. ఇటీవల ఓ మీడియా సమావేశంలో ఆమె అచ్చు తెలుగులో మాట్లాడి అందరినీ ఆకట్టుకుంది. గురువుని మించిన శిష్యురాలు అన్నట్లుగా టీడీపీలో వ్యూహకర్తగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి నేడు తమిళనాడులో సామాజిక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం గర్వకారణంగా ఉందంటున్నారు టీడీపీ నేతలు. యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న విజయ ఆలోచనకు బాబు దగ్గర శిక్షణ పొందిన కీర్తన పనితీరు తోడైతే తమిళనాడులో టీవీకే పాలన సరికొత్త పొంతులు తొక్కడం ఖాయం అంటున్నారు. ఒక తెలుగు అమ్మాయి పొరుగు రాష్ట్రంలో మంత్రిగా చక్రం తిప్పుతూ ఉండడం, అందులోనూ ఆమె ప్రస్థానంలో టీడీపీ భాగస్వామ్యం ఉండడం ఇప్పుడు పసుపు శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోందట.